హాయ్ అండి. ఈరోజు వీడియోలో వంకాయ తాలింపు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన మన వంకాయ ముక్కలకు తగినంత క్వాంటిటీతో వాటర్ పెట్టుకుని అందులో కొద్దిగా పసుపు వేసుకుని కొంచెం మరిగాక ఇలా చిన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుని ముక్కలు ఇలా మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ముక్కలు చిల్లులు గిన్నెలో వేసుకుని వాచుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా నిమ్మకాయ సైజున చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకుని ఇలా గుజ్జుగా చేసుకుని ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అది కూడా ఇందులో వేసుకుని ఉడికించుకోవాలండి. తర్వాత అందులోనే కొద్దిగా పసుపు వేసుకుని మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకుని మన టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఇలా కలుపుకుని కాసేపు మగ్గించుకున్నాక అందులోనే కొంచెం కారం కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి. మన వంకాయ తాలింపు రెడీ అవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.